హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఏంటంటే సంతు కోసం అని బండి తీసుకున్నాం కదా, ఇంకా బండికి అయితే పూజ చేయించుకున్నాకనే తీద్దామని బండి అయితే తీయనీయలేదు. మంగళవారం రోజు వీడియో ఇది. అయితే పూజ చేయించిన తర్వాతనే బయట తిప్పుదాము. ఇంకా లైసెన్స్ కూడా అప్లై చేసిండు. వచ్చేలోపు పూజ అయితే చేయించేసుకుందామని చెప్పి ఇక పొద్దున్నే పోయి రావాలి కదా, లైసెన్స్ లేనప్పుడు పొద్దున్నే గుడికి పోయి రావాలా, మళ్ళీ ఎక్కడైనా 9-10 అయితే ఆపుతారు కదా అని చెప్పి ఇంకా పొద్దున్నే పోదామని 3:34 లోపే లేచిన. పని అంతా చేసుకుందాము, ఇంకా దేవుడికి పూజ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకుందామని చెప్పి ఇక లేచినప్పుడు 3:30 అయింది. ఇక బాకిట్ల కడిగి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి సామాన్లు తోమేసుకుందామని చెప్పి తోమినాక ఫొటోస్ ఇట్లా మంచిగా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకున్నా. ఇది ఏంటంటే ఇంట్లో పెరుగు ఒక 2 days ముందు తినలేదు, పుల్లగా అయిపోయింది. ఇది తినని పెరుగు పుల్ల. ఆ రోజు నైట్ ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళినాం పక్కన, ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా. అది ఇంకా ఎందుకు పాడేయడము, దేవుడి సామాన్లు తోముకోవచ్చు అని చెప్పేసి ఉంచిన. చూడండి, పెరుగులో దొడ్డుప్పు వేసుకొని ఇట్లా రాగి సామాన్కి ఇత్తడి సామాన్కి పట్టించినాం అనుకోండి, తెల్లగా అవుతుంది. దీపాంతలు చెంబులు ఏమున్నా సరే తెల్లగా అయిపోతాయి. ఇంకా సామాన్లన్నీ తోమేసుకొని మంచిగా కడిగేసుకొని దేవుడి సామాన్లకి గంధం బొట్లు పెట్టుకొని దేవుడి పూజ అయితే ఇంకా కంప్లీట్ చేసుకున్నా ఇంట్లో. అయినా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే పని జల్దీ చేసుకుంటాము, ఎక్కడికి వెళ్ళేది లేదనుకుంటే ఇంకా పొద్దంతా అవుతుంది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా కదా, అసలు పనే అవ్వట్లేదు. పొద్దున టిఫిన్లు పని, మళ్ళీ తోమి కడిగిన తర్వాత మధ్యాహ్నం వంట పని అవుతుంది. సాయంత్రం ఏదన్నా చేసేయడమో బయటికి వెళ్ళడమో ఏదో ఒక పని ఉంటుంది. ఇంకా దేవుడికి పూజ చేసుకున్న మంచిగా ప్రశాంతంగా. ముందే లేచిన కాబట్టి నా పని అయిపోగొట్టేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని వాకిలు క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని పని అయితే ఇంకా కంప్లీట్ చేసుకున్న, పూజ చేసుకొని ఆ లోపు వాళ్ళు కూడా లేచి స్నానాలు చేసేసారు పిల్లలు. ఈయన 6:30 పక్క 6కి అయితే వెళ్ళిపోదాం అనుకున్న, ఎండ అవ్వకముందు. ఇంకా పొద్దున్నే లేచి దేవుడి సాంగ్స్ పెట్టుకొని ఇంకా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా దీపం పెట్టలేదనుకుంటా. ఇక్కడ మీకు వీడియో తీసే టైంకి టీవీలో కృష్ణుడి సాంగ్స్ పెట్టుకుంటే హాయిగా ప్రశాంతంగా, అయినా పొద్దున్నే దేవుడి సాంగ్స్ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. నేను ఎక్కువ వరకు పొద్దున్న లేస్తే ఏ వారం అయితే ఆ దేవుడి సాంగ్స్ పెట్టుకోనికే లేదా శుభ్రవార్తం పెట్టడానికే ట్రై చేస్తా. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవుడి సాంగ్స్ పెడితే పొద్దున్నే. ఇక గుడి అయితే తాడిబండి హనుమాన్ గుడి ఉంది కదా, అక్కడికైతే వచ్చినాము. 6:30 కాదు 7 అయింది వచ్చేలోపు. ఇక్కడికి వచ్చేలోపు పిల్లలేమో బండి మీద వచ్చారు, మేము ఇంకా ఆటోలో వచ్చినాము. సరే రాగానే పూజ చేపిద్దామంటే 7 అయింది. అయితే అప్పుడు పూజ చేయమన్నారు. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. 8కి స్టార్ట్ అంట బండ్ల పూజ. లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ఇక బయటకు వచ్చినాము. వచ్చిన తర్వాత ఇంకా టికెట్స్ తీసుకున్న వాళ్ళందరూ బండ్లు అయితే లోపల పెట్టేసిరు. ఫస్ట్ టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకున్న వాళ్ళందరూ ఇంకా లైన్గా బైకులు, కార్లు, ఏ బైక్స్ ఉంటే ఏమో. ఇంకా లాస్ట్కి సైకిల్ కూడా పెట్టిరు చూడండి, ఇక్కడ సైకిల్ కూడా పూజ చేసిరు. ఇంకా ఏవి తీసుకుంటే వీటికి ఇక్కడ లైన్గా ఎట్లా టికెట్ తీసుకున్న వాళ్ళు అట్లా, బైకులు ఒక సైడు కారు ఒక సైడు అట్లా ఏం లేదు, అన్నీ కలిపి పెట్టేసి టికెట్లు ఎట్లా తీసుకున్నారో అట్లా ఇక లైన్గా పూజ అయితే చేసుకుంటూ వచ్చిర్రు. ఫస్ట్ అన్నిటికీ దండలు కట్టేసి అన్నిటికీ గంధం బొట్లు పెట్టేసి ఒక్కొక్కదానికి లైన్గా చేసుకుంటూ వస్తారు, ఫినిష్ చేసుకుంటా. కానీ ఇంకా బండికి గంధం బొట్లు పెడతారు కదా, అవి అయితే పెట్టలేదు. నార్మల్గా ముంగట ఒక ఓం రాశారు అంతే. ఇదిగోండి ఇక్కడ చూడండి సైకిల్ కూడా పూజ చేసిర్రు.
ఇంకా ఇట్లా పూజ చేయించేసుకొని 8 అంటే మేము వచ్చే టైంకి 7 అయింది. పూజ అయిపోయేసరికి 8 కల్లా అయిపోతుంది, కానీ బండ్ల పూజ 8కి స్టార్ట్ అన్నారు. మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని ఇంకొద్దిసేపు కూర్చున్నాము బయట గుడిలో, అట్లా అట్లా తిరిగినాం కొద్దిసేపు. బండి తీసుకోవడం అన్నా, ఇల్లు కట్టుకోవడం అన్నా ఏదైనా ఒక కళనే కదా. ఒక సైకిల్ తీసుకున్న, బండి చిన్నది బండి అయినా స్కూటీ అయినా ఏదైనా తీసుకోవాలంటే అదొక కళ. మేమైతే ఫస్ట్ టైము మా లైఫ్లో బండి తీసుకోవడము, అది స్కూటీయే తీసుకుందామంటే ఇంకా పిల్లలు వినలేదు. సర్లే ఇంకా ఇద్దరు పోతారు కదా అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడే ఇప్పించినాము. ఇక ఆటో అయితే మార్చినాము ఒక 4 3 కానీ అవన్నీ ఇంకా సెకండ్ హ్యాండే ఉండే. ఇదైతే కొత్తది తీసుకున్నాం ఆటో. ఇది ఫైనాన్స్ ఉండే, అది కూడా అయిపోయింది నిన్న. కొంచెం ఒక 5-6 నెలల కిందనే ఫైనాన్స్ కూడా అయిపోయింది. ఇంకా సరే బైక్ ఉంటే ఇద్దరు కాలేజీకి వెళ్తారు కదా అని చెప్పి తీసుకున్నాము. ఈఎంఐలో కాదు, క్లియర్గానే తీసుకున్నామండి. మళ్ళీ ఎందుకంటే ఈఎంఐ అయితే ఇంకో 50 ఎక్కువ అవుతున్నాయి, ఎందుకని చెప్పి ఇక క్లియర్గానే తీసుకున్నాము. ఇంకా పూజ అయిపోయింది, ఇంకా అందరు బండ్లు తీసుకొని వెళ్ళిపోయారు. అంతే, అందరు కూడా ఫొటోస్ దిగిరు, మేమే కాదు. ఇంకా పూజ అయిపోయినాక ఇంకా బండి అంటే స్టార్ట్ చేసి ఫొటోస్ అయితే దిగి వచ్చేసినాము. ఇంకా బండ్ల పూజ నాకు తెలిసి ప్రతి మంగళవారం చేసుకునేటట్టున్నారు. మంగళవారం ఎక్కువ వచ్చేటట్టున్నారు, హనుమాన్ గుడి కదా, మంగళవారమే ఎక్కువ వస్తున్నారు జనాలు. ఇంకా ఫోటో వీడియో తీసేసుకొని ఇంకా బయలుదేరినాము. పిల్లలు బైక్ మీద వస్తారు, మేమైతే ఇంకా ఆటోలో. ఇక్కడ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే పిల్లలు పోతున్నారు బైక్ మీద, వాళ్ళని వీడియో తీసుకున్నా. ఇదేంటో ఈ యూట్యూబ్ వల్ల ఏదున్నా వీడియో 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 అని పిచ్చోళ్ళం అయిపోతున్నాం. యూట్యూబ్లో అంటే దేని తర్వాత ఏదో ఒకటి పెట్టచ్చు, ఏదో ఒకటి అవసరమే వస్తాయి అనేసి ప్రతిదీ వీడియో తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇద్దరు అట్లా వెళ్తుంటే కూడా హ్యాపీగా అనిపించింది చూస్తుంటే. ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు పొద్దున్నే లేవగానే ఇచ్చిన, కొంచెం టీ తాగేసి. ఒకవేళ నా గొంతులో ఏమైనా గొంతు మంచిగా రాకపోతే కొంచెం ఏమనుకోకుండా చూడండి. ఇదిగోండి అన్న చెల్లెలు వెళ్తున్నారు. మాకు పెళ్ళై 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ అవుతుంది, కానీ మేము బండి తీసుకోవడం ఫస్ట్ టైము. ఇంకా అంతకుముందు ఆటో తీసుకోకముందు కూడా మాకేం బైక్ ఏం లేదు. ఊర్లో ఉన్నప్పుడు కూడా ఈయన వారంకి 10 డేస్కి వస్తుండే, అప్పుడు పొక్లేన్ నడిపినప్పుడు. అప్పుడు కూడా బైక్ ఏం అవసరం పడలేదు. ఇంకా ఎప్పుడైతే తీసుకోలేదు, ఇప్పుడు ఇంకా పిల్లల కోసం తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కడికైనా పోయినా మాకు ఆటోనే, ఒక కార్ లెక్క ఆటో వేసుకొని పోతాము. ఊరికి పోయినా, ఏదన్నా దేవుడి దగ్గర పోయినా, డీమార్ట్ పోయినా ఆటో అయితే పక్కా. ఇంకా ఈయననే తీసుకోవేదాన్ని, కానీ ఈ మధ్యలో అయితే ఇంకా డీమార్ట్కో ఏదైనా షాపింగ్కి ఎక్కడన్నా బ్యాంకు పని మీద వెళ్ళినా, ఈ ర్యాబిటో ఇవి వచ్చినాయి కదా ఓలా, అవి బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నా. అవి కూడా మళ్ళీ బైక్ కాదులేండి, ఆటోనే బుక్ చేసుకుంటాను నేను. ఇంకా వెళ్తూ వాళ్ళకి కాల్ చేసి ఆగండి టిఫిన్ చేసిపోదామని చెప్తే ఇంకా వాళ్ళు ఆగిరు. టిఫిన్ కూడా చేసి వెళ్ళిపోయినాము. అంటే ఇంకా అప్పటికి 9:30 10 అవుకొచ్చింది, 10 అవుతున్నట్టుంది. ఇంకా టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాము. ఇదండి వీడియో బాగుంటే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వకొస్తుంది. 2 ఇయర్స్ అవుతుందేమో, ఇంకా అవ్వలేదు కంప్లీట్. సబ్స్క్రైబర్సే పెరగట్లేదు, అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్ పెరగట్లేదు. నాతో పాటు పెట్టిన వాళ్ళు 100 అయిపోయి 200K కూడా అయినారు. చాలామంది 5K అయినారు, 3K అయినారు సబ్స్క్రైబర్స్. కానీ
నాకేంటో మరి 1K దాటి 2K కూడా కంప్లీట్ అవ్వట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.